హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,85,791 మంది ఓటర్లు ఉన్నారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో మాడుగుల ఒకటి. ఇక్కడ 2004 వరకు టీడీపీ ఓటమన్నదే ఎరగదు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2 సార్లు వైసీపీనే గెలిచింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో అటు టీడీపీ ఇటు వైసీపీ బలంగా ఉన్నాయి. దీంతో మాడుగుల రాజకీయాలు రసాత్తరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి రామమూర్తి నాయుడు మరియు పీఆర్పీ అభ్యర్థి ప్యార ప్రసాద్ రావులపై పోటీ చేసి 6,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడులపై పోటీ చేసి 4,761 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు మరియు జేఎస్పీ అభ్యర్థి జి సన్యాసి నాయుడులపై పోటీ చేసి 16,396 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎర్లి అనురాధ, టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి మరియు కాంగ్రెస్ అభ్యర్థి బీబీఎస్ శ్రీనివాసుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.